ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర నుండి ఒక వాగ్దానం వస్తే బాగుండు, ఒక మాట విడుదలైతే బాగుండని ఎదురు చూస్తున్నారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట గమనించండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం చదువుతాను. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడి మాట ఎంత బాగుంటుంది. అందుకే ఒక భక్తుడు అంటాడు, దేవా నీ వాక్యము నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది అని. అయితే వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఆ గొప్పతనం మనకు అర్థమవుతుంది. అయితే శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనము చాలా ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాం. ఎవరైనా మనకు ధైర్యం కలిగించే మాటలు మాట్లాడితే చాలా సంతోషిస్తాం. మనుషులు మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి, అలా వెళ్ళిపోతాయి. కానీ దేవుడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, భూమియు ఆకాశము గతించిపోయినా కానీ నా మాటలు గతించమంటాడు. హల్లెలూయా. నీ గురించి దేవుడు ఇచ్చిన ఏ వాగ్దానం కొట్టివేయబడదు. నీతో దేవుడు చేసిన ఏ నిబంధన కొట్టివేయబడదు. అందుకే నీకు ఇన్ని రోజుల నుండి నీ దర్శనాలు కావచ్చు, నీ గురించి చెప్పబడిన వాగ్దానాలు కావచ్చు, నీ గురించి ప్రవచించబడిన ప్రవచనాలు కావచ్చు, వాటన్నిటి విషయంలో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏ మంచి కొరకైతే మీరు ఎదురు చూస్తున్నారో, ఏ ఆశీర్వాదం కొరకైతే ఎదురు చూస్తున్నారో అది నెరవేర్చబోతున్నాను అంటున్నాను. చూడండి, ఇక్కడ గమనిస్తే ఇదే ఇర్మియా 33లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డల అనుభవాలు ఇక్కడ రాయబడ్డాయి. ఏమంటున్నారంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముడును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి మనం పలుకు వారి స్వరమును మరలా వినబడును. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎక్కడైతే పాడైపోయింది, ఇక నశించిపోయింది అని అనుకుంటున్నారో అక్కడే అద్భుతం చేస్తూ ఉంటున్నారు. ఇంతకు మునుపు నా జీవితాన్ని తలంచుకొని బాధపడుతున్నారా? అప్పుడు అలా ఉండే కొద్ది సంవత్సరాలుగా నలిగిపోతున్నాం, ఈ సంవత్సరం అంతా చాలా కష్టంలో వెళ్తుంది అని అనుకుంటున్నారా? దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మరల నూతన పరుస్తానంటున్నాడు. ఏదైతే మంచి మాట మీ గురించి కావచ్చు, మీ పిల్లల గురించి కావచ్చు, మీ తల్లిదండ్రుల గురించి, మీ వ్యాపారం గురించి, మీ ఉద్యోగం గురించి, మీ పరిచయం గురించి, మీ చదువుల గురించి దేవుడు ఏదైతే మాట్లాడారో, మీ భవిష్యత్తు గురించి ఏవైతే మాట్లాడారో ప్రభు అవి నెరవేరుస్తానంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఏ మంచి మాటలు అయితే చెప్పానో అది ఖచ్చితంగా నెరవేరుస్తానంటున్నాడు. అబ్రహాము కానీ, యోసేపు కానీ, దావీదు కానీ వీరందరి జీవితాల్లో దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడి మాటలు నెరవేరాయి. వాగ్దానానికి వ్యతిరేకంగా పరిస్థితులు కనబడ్డాయి, వాగ్దానానికి ప్రతికూలంగా పరిస్థితులు కనబడ్డాయి. అసలు వాగ్దానం నెరవేర్చబడే ఆనవాలే కనబడట్లే, కానీ దేవుడు చెప్పింది నెరవేరింది. వారి పరిస్థితిని దాటి అద్భుతమైన సాక్షులు నిలబడ్డారు. ఈరోజు దేవుడు మీతోనూ మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ దేవుడు మిమ్మల్ని బలపరచడానికి ఈ వాగ్దానం మీకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారంటే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చాయి. ఎదురు చూద్దామా? నిరీక్షణ కలిగి ఉండండి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభా, దయగల తండ్రి, సర్వోన్నత శక్తిమంతుడ, ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ మై లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వీరి గురించి మీరు చెప్పిన ప్రతి మంచి మాట నెరవేర్చబడను గాక. వీరి జీవితంలో వీరి ఆరోగ్య విషయంలో స్వస్థతనివ్వండి. అతని ప్రతి బలహీనతను కట్టివేయండి, అప్పుల కాడిని విరిచివేయండి. వీరి ప్రతి ఆలోచన నెరవేర్చబడినట్లుగా మహాద్భుతం జరుగును గాక. మీ కృప వీరు అనుభవించుదురుగాక. ఓ దయగల తండ్రి, అయ్యా ఎన్ని మారులు ప్రభా, ఇదిగోనైనా శ్రమ వచ్చినా నీ వాగ్దానమే నన్ను యోసేపు జీవితం నెరవేర్చబడింది. అయ్యా కష్టాలు, కన్నీరు వాగ్దానాన్ని ఆపలేకపోయాయా. ఈరోజు వీరి జీవితంలో ఎన్ని బాధలు వీరిని తరుముతున్నాయో వాటిని యేసు నామములో నేను బంధిస్తున్నాను ప్రభా. నీ మాట నెరవేర్చబడును గాక. నీవు భూమి మీద దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధించబడి చెప్పిన మాట ప్రకారముగా వీరి ప్రతి శ్రమ యేసు నామములో బంధించబడను గాక. ప్రతి వ్యాధి యేసు నామములో బంధించబడను గాక. స్వస్థత కలుగును గాక. ఎవరైతే నాతోని హార్ట్ పెయిన్తో బాధపడుతున్నారో, కిడ్నీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలయ్యా. ఇదిగో నాతోని ఆర్థికంగా ఎదగడానికి ప్రతి ద్వారమైన తెరవమని ప్రార్థిస్తున్నాం. గలిబిలి చేసే ప్రతి ద్వారం యేసు నామములో మూయబడును గాక. వీరి చదువుల్లో నన్ను ముందు కొనసాగే శక్తిని ఇవ్వండి. దయగలిగిన తని వీరిని, వీరి పిల్లల్ని, వీరి కుటుంబాలని, వీరికి కలిగిన సమస్తాన్ని దీవించి మీరే మహిమను తెచ్చుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామములో
ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్యము సాధ్యమే. నమ్ముదాం, అద్భుతం చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.